ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తుంది. మధ్యాహ్నం టన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ టీం లోపలి పరిస్థితులను అంచనా వేస్తుంది. ఘటన జరిగిన ప్రాంతానికి 50 మీటర్ల దూరం వరకు ఆర్మీ టీం వెళ్లింది. ఆ ప్రాంతమంతా మట్టి, బురద, రాళ్లతో నిండిపోయింది. సుమారు 18 అడుగుల మేర బురద అక్కడే పేరుకుపోయింది. టన్నెల్లో కన్వేర్ బెల్ట్ పనిచేయకపోవడంతో మాన్యువల్ గా మట్టిని తోడాలని రెస్క్యూ టీం నిర్ణయించుకుంది. ప్రమాదం జరిగిన చోట సరిగ్గా 400 మీటర్ల ఎత్తుండటంతో సైడ్ నుంచి తవ్వాలంటే గుట్ట పూర్తిగా కూలిపోయే అవకాశాలున్నాయని తెలుస్తుంది. టన్నెల్లో పరిస్థితి స్వయంగా పరిశీలించేందుకు రెస్క్యూ టీమ్స్, ఆర్మీ, ఇంజనీర్ల బృందంతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు టన్నెల్లోకి వెళ్లారు. 14వ కిలోమీటర్ వరకు వెళ్లి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించి అధికారుల సూచనలు తీసుకోనున్నారు మంత్రి జూపల్లి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్కు ఎడమవైపున, కుడివైపున డ్రిల్లింగ్ చేస్తే ఎదురయ్యే పరిణామాలపై అధికారులతో చర్చించారు. 14 కిలోమీటర్ల లోపల బురద నీరు, మట్టి భారీగా చేరుకుని రెస్క్యూకు ఆటంకంగా మారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. అయితే బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఘటనా స్థలానికి వెళ్లారని, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లాయని రాహుల్కు రేవంత్ తెలిపారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ చర్యలను రాహుల్ అభినందించారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నానని ఎక్స్లో పోస్ట్ చేశారు. 128 మంది సిబ్బందితో 4 బృందాలుగా ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందని, 120 మంది సిబ్బందితో కూడిన 4 బృందాలు ఎస్డీఆర్ఎఫ్, 23 మంది సిబ్బందితో కూడిన 3 బృందాలు సింగరేణి కార్మికులు, 15 మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యలో నిమగ్నమైనట్టు మంత్రి పేర్కొన్నారు. 24 మందితో కూడిన సైన్యం, 2 సిబ్బందితో నవయుగ బృందం కూడా సహాయక చర్యలో భాగస్థులైనట్టు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎంఓఆర్టీహెచ్, సింగరేణి మరియు ఏజెన్సీ నుండి బృందాలు సొరంగంలోకి ప్రవేశించి పరిస్థితిని అంచనా వేశాయని, టన్నెల్ బోరింగ్ యంత్రం కంటే సుమారు 100 మీటర్ల బురద ముందుకు ఉందన్నారు మంత్రి బండి సంజయ్. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు సహాయక చర్యలో పనిచేస్తున్నాయని తెలిపారు బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, చెప్పండి, ఇప్పటికే రెస్క్యూ బృందం అయితే అటు టన్నెల్ లోపల కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది? వారిని బయటకు తీసుకొచ్చేందుకు అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తాజా అప్డేట్స్ ఏంటి? రానా, ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1 గంట ప్రాంతం నుంచి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆయన లోపలికి వెళ్ళారు. టన్నెల్ లోపలికి వారితో పాటు ఆర్మీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవన్నీ కూడా నిండిపోయింది కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళు క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ ఒక్క మొత్తం ఎంటైర్ సిచ్యువేషన్ అంతా కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడ దగ్గరుండి ఆయన చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఆయన వెళ్ళి కూడా 4-5 గంటలు కావస్తుంది. సో ఆయన కూడా ఇక్కడ వరకు బయటకు రాలేదు. మొత్తం 15 మంది దాకా 20 మంది దాకా కూడా బృందం అయితే లోపలికి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అయితే 13వ కిలోమీటర్ నుంచి వాళ్ళ లోపలికి చాలా వరకు నడవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే అక్కడ పూర్తిగా మట్టి, బురద, వాటర్ లాగా ఉంది. అక్కడ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
సో ఆల్మోస్ట్ ఉదయం నుంచి 2 సార్లు ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కానీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కొంతవరకు కూడా నడుచుకొని కూడా లోపలికి వెళ్ళినటువంటి సందర్భం అయితే మనకు కనపడుతుంది. సో అలా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పరిస్థితిని అంచనా వేసుకున్నారు. సైడ్ లో మాత్రం కొంతవరకు కూడా కొంచెం అదైతే మట్టి ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ అవుతుందో, ఆ బురద ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ అవుతుందో ఈ వెదురు బొంగులు కొన్ని తీసుకొని వచ్చి అక్కడ వేశారు. ఎందుకంటే వాళ్ళు తాపిగా నడవడానికి, ఎందుకంటే లేకపోతే అక్కడ దిగబడిపోతుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో ఒకరొకరు చూసుకున్నట్టు నడవాల్సినటువంటి అవసరం వచ్చింది. దాంతో పాటు అక్కడ ఎలక్ట్రిసిటీ కొంతవరకు మాత్రమే వస్తుంది, అంటే 12-13 కిలోమీటర్ల వరకు మాత్రమే కాస్త ఎలక్ట్రిసిటీ వస్తుంది. తర్వాత ఏదో సంఘటన స్థలం ఉందో ఎగ్జాక్ట్ ప్లేస్ అక్కడికి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కాస్త ఎలక్ట్రిసిటీ లేదు. అక్కడ వాళ్ళు టార్చ్ లైట్లు వేసుకొని మరి లోపలికి వెళ్ళేటువంటి సందర్భం అయితే కనుక ప్రస్తుతం అయితే మంత్రి అత్యంత సమీపానికి వెళ్ళేట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో వాళ్ళు మాన్యువల్ గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనే వరకు కూడా అక్కడ క్లీనింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు ఇప్పటికే ప్రమాద సమయంలో టీబీఎం 80 మీటర్ల వరకు వెనక్కి వచ్చిందనేసి ఇప్పటికే ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంతో కష్టపడి టీబీఎం ముందు వైపులకు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎందుకంటే అక్కడ అత్యంత క్రిటికల్ అయినటువంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి చాలా ధైర్యం చేసి వారు బృందాలన్నీ లోపలికి వెళ్ళేటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము రెస్క్యూ చేస్తాము, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అంచనా వస్తుంది కాబట్టి మనం తగ్గట్టుగానే ఒక్కొక్కటి ఆ హర్డల్స్ అంతా కూడా వాళ్ళు దాటుకుంటూ ఆ బృందాలు అనేది లోపలికి వెళ్ళాయి. సో ఇక వారు బయటకు వచ్చిన తర్వాత మనకు పూర్తిగా అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నదాంట్లో కూడా ఎంతవరకు సహాయక చర్యలు అనేది చేపట్టాలన్న దాంట్లో కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చీకట పడిపోయింది. సో అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటు టార్చ్ లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఆ లోకల్ ట్రైన్ లో లోపలికి వెళ్ళాలంటే ఈ 14 కిలోమీటర్ 13 కిలోమీటర్లు అంటే మినిమం చాలా అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి దాదాపు వెళ్ళడానికే 1.5 అవర్ పట్టేస్తుంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. మళ్ళీ రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. సో దాంతో పాటు అక్కడ పరిస్థితిని అంచనా వేయాలి. దాంతో పాటు ఇప్పుడు వెళ్ళినటువంటి సిబ్బందికి అందరికీ కూడా ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎయిర్ ట్యాంకర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 13 కిలోమీటర్ వరకు కూడా ఆ ఒక ఇబ్బందులు అయితే లేవనేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఆర్మీ సంబంధించిన అధికారులు ఇక్కడ ఒక బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడ వాకీ టాకీ ద్వారా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అధికారులకి వారు చేరవేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చాలా సేపు అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరొకసారి ఇక తండ్రి దగ్గర చేరుకున్నారు. ఇంకా జూపల్లి మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. సో ఆయన తన అంచనలు కాకుండా కేవలం ఆయన ఒక్కడు, తర్వాత ఈ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది. ఎందుకంటే ఎక్కడైతే ఇండియాలో అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ లో ఆపత్కర పరిస్థితులు ఉంటాయో అక్కడ ఎవరైతే సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సిబ్బంది ఎవరుతున్నారో వాళ్ళు ఆ యొక్క టీమ్ తో ఇవాళ మంత్రితో పాటు లోపలికి వెళ్ళినటువంటి సందర్భం అయితే ఏర్పడుతుంది. సో ఇప్పుడు అందరూ వస్తున్నారు, తహసీల్దార్లు కానీ జిల్లా మెజిస్ట్రేట్ కానీ కలెక్టరేట్లు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మరి కాకపోట్లో మంత్రి లోపలికి వెళ్ళారు కాబట్టి మంత్రి అక్కడ పర్యవేక్షించింది. అధికారులు వాళ్ళు ఏం చేశారు ఏంటి అన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నైట్ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఆపుతారా లేకపోతే కంటిన్యూ చేస్తారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం. చెప్పండి రన్నా. అయితే ఆ ఘటనా స్థలానికి కూడా 50 మీటర్ల దూరంలో కూడా ఇప్పుడు రెస్క్యూ టీం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్న బురద నది తప్పించేందుకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? ఒక పక్కన మరో డ్రిల్లింగ్ చేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలా చేస్తే ఏమన్నా మరొక ప్రాబ్లం ఏమైనా వచ్చి పడే అవకాశం ఉందా? అంటే లోపల పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒక అంచనా వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడంతా కూడా చాలా వరకు కూడా ఈ మట్టి బురద అనేది పెరిగిపోయింది. దాని వెనకాల ఏదైతే కుప్ప కూలిపోయినటువంటి వెనకాల భాగంలో వాటర్ ఉన్నాయనేది అధికారులు వారు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు 8 మంది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాంతో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళాలి, అత్యంత సమీపంగా వెళ్ళాలి. ఎందుకంటే కొంతవరకు పడిపోయినటువంటి భాగం కనుక ఆ చక్రాలు కానీ ఆ యొక్క సిమెంట్ సంబంధించిన కానీ ఆ ఒక మొత్తం మట్టి పిల్లలు కానీ తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు సంబంధించినట్టు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే అది ఒక టన్నెల్, ఆ టన్నెల్ సంబంధించిన చక్రాల కింద పడుతుంది కాబట్టి వాటినంతా కూడా చిన్నగా తీసుకుంటూ వెళ్ళాలి. సో దాదాపు ఈ నిష్ణాతులైనటువంటి ఆర్మీ ఆఫీసర్లే లోపలికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు లోపల
అత్యంత సమీపంలోకి అత్యంత దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే రాత్రి దాదాపు 200 మీటర్ల సమీపంలోకి వెళ్ళారు. ఎక్కడి నుంచి వాళ్ళు టార్చ్ లైట్ వేసి గట్టిగా వాళ్ళు మాట్లాడడం జరిగింది, అరవడం జరిగింది. ఎవరైనా ఉన్నారా అని వాళ్ళ పేర్లతో పాటు పలకడం జరిగింది. అయితే అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. అయితే ఇవాళ ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఆక్సిజన్ కొంచెం మెరుగు అయిన తర్వాత అధికారులు మరికొంత లోపలికి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అది సక్సెస్ అయింది. సో ఇప్పుడు మరింత సమీపంలోకి మంత్రి బృందం వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆల్మోస్ట్ అక్కడ ఎగ్జాక్ట్ గా పరిస్థితి అంతా కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత డ్రిల్లింగ్ ఎట్లా చేయాలి ఏంటన్నదానితో కూడా అధికారులు చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ రానా.